నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం. సాధారణంగా ప్రముఖుల్ని అనేక మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళ అంతరంగాలు, వాళ్ళ మనోగతాలు ఇవి తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా ఉంటుంది. ప్లస్ వాళ్ళ అనుభవాలు కూడా మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. దానిలో భాగంగానే అనేక మంది ప్రముఖులను తీసుకొచ్చి వారి అంతరంగాలను స్పృశించి వాళ్ళ మనోగతాలకు నిలువు దర్పణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సిటీ కేబుల్. అయితే ఈరోజు రాష్ట్ర ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారిని ఈరోజు కార్యక్రమానికి మనం ఆహ్వానించడం, మన ఆహ్వానాన్ని మన్నించి వారు స్టూడియోకి ఇచ్చేయడం జరిగింది. ముందుగా వారికి సిటీ కేబుల్ తరపున సాదర స్వాగతం పలుకుతూ నమస్కారం అండి. సార్, సాధారణంగా ప్రముఖులు అనగానే అందరి దృష్టి మీ మీద ఉంటుంది. మీకు ఒక మామూలు జీవితం నుంచి ఒక స్థాయికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, మరికొంత సమయం పట్టచ్చు. అయితే ఈ ఎదుగుదల ఎలా ఉందని కానీ, లేదా ఎదుగుదలలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు కానీ, లేదా ఒక మంచి మంచి విషయాలు కానీ, ఇవన్నీ మా ప్రేక్షకులతో పంచుకునేందుకు ఈరోజు మిమ్మల్ని మా స్టూడియోకి ఆహ్వానించడం జరిగిందండి. సార్, ముందుగా మీ బాల్యం, అసలు మీరు ఏ ప్రాంతం నుంచి మీ బాల్యం మొదలైంది, మీ బాల్యంలో విశేషాలు, మీ కుటుంబ విశేషాలతో మన కార్యక్రమం ప్రారంభించుకుందాం అండి. మీ బాల్యం ఎక్కడ ఉంటారు? నేను అక్కడే పుట్టాను. ప్రకాశం గ్రామంలోనే 10th క్లాస్ వరకు చేశాను. అయితే 1974లో కనపడ అయిపోయిన తర్వాత మా బావలు జంగాల్లో ఉండడం పొందే నేర్పిస్తున్నారు. వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళకి షాపు ఉండేది, కిరాణా షాపు, ఎగురు షాపు, పురుగు మందులు, సిమెంట్ అన్ని వ్యాపారాలు ఉండేటప్పుడు మా బావలతో పాటు నేను ఆ సంబంధం ఆ బాగా అప్పుడు ఇక్కడ ఉండేవాడు. 7 సంవత్సరాలు అలా జరిగింది. తర్వాత నేను బయటికి రావడం జరిగింది. జంగాలతోనే ఏమి తీసుకోవడం జరిగింది. అయితే బాగా దగ్గర ఉండగానే నేను సొంతంగా ధాన్యాపురం చేసుకునేవాడిని. అప్పటి నుంచి నాకు, ఎందుకంటే బాబాజీ ఎరువు షాప్ ఉంది కాబట్టి రైతులు అందరితో పరిచయాలు నాకు ఉన్నాయి. దాంతో నేను ధాన్య వ్యాపారం మొదలెట్టి నేను పెరిగిదాన్ని జరిగింది. 1 సంవత్సరం తర్వాత నేను కూడా ఒక షాప్ పెట్టి ధాన్య వ్యాపారాన్ని అభివృద్ధి చేశాను. చుట్టుపక్కల అందరూ రైతుల సహకారంతో, వ్యాపారస్తుల సహకారంతో సర్టిఫికెట్ చేయలేదు. ఓకేనండి. మీరంటే జంగారెడ్డిగూడెం రావడమే మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేశారు? ఏమన్నా చదివారా ఇక్కడ? కొన్నాళ్ళు ఏమన్నా ఈ చుట్టుపక్కల వివిధ కార్యక్రమాలు ఎక్కడ పాల్గొన్నారా? నేనైతే ఇక్కడ చదవలేదు సార్. నా చదువు అంతా ప్రయోగమే. ఇక్కడ బావగారు మన రమ్మంతం వల్ల ఆ వ్యాపారం మెలుగులని నేర్చుకుని నేను సొంతంగా బిజినెస్ ఏర్పాటు చేసుకున్నాను. అంటే వాటి షాప్ మీరే నేను చేసి దాని వ్యాపారం. ఓకే. అయితే మీకు ఈ పట్టణంతో ముఖ్యంగా వ్యాపారాత్మకంగా బాగా ఎక్కువ మంది సంబంధం కలిగి ఉన్నారు మీకు? అంతా వచ్చిందండి. ఈ పట్టణాలు కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అప్పటి నుంచి కూడా పెద్దలందరితో నాకు పరిచయం. ఓకే. తర్వాత మీ వివాహం, మీ కుటుంబం, వీటి గురించి అని చెప్తారు? నా వివాహం మా బావగారి అమ్మాయి, అంటే మా అత్తయ్య గారి అమ్మాయి నేను చేసుకోవడం జరిగింది. ఓకే. ఆయన ఎక్కడ ఉండేవారండి? జంగారెడ్డి. వెంకటేశ్వరరావు గారి అమ్మాయినే చేసుకున్నారు మీరు? వెరీ గుడ్. అమ్మాయిని నేను చేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళడం జరిగింది. ఓకే. ఓకే. ఎంతమంది మీ పిల్లలు, ఎంతమంది, ఏం చేస్తున్నారు? నాకు 3 అబ్బాయిలు. సుమారు 12 ఏళ్ళ నుంచి కూడా ఆ 3 పిల్లలే నాకు వ్యాపారాలన్నీ చేసుకుంటున్నారు. వాస్తవం చేపిస్తున్నాను. నా దృష్టి ఏంటంటే నా భార్య, నా పిల్లలు. నా పిల్లలు నేను ఏమి చెప్పలేదు. వాళ్ళు కూడా బీటెక్ చదివి బిజినెస్ పెట్టేశాను. చదువున్నప్పుడు నన్ను పార్టీలోకి సంఘాలను ఆహ్వానించాడు. నేను చేయడం వల్ల పిల్లలకు అభ్యర్థం జరిగింది. ఓకే, రైట్ సార్. మీరు ఇప్పుడు ఈ వ్యాపారంలో ఉండే మీకు అసలు ఒక పార్టీ వైపు ఆకర్షణ కానీ, లేదా ఒక సామాజిక కార్యక్రమాల వైపు ఆకర్షణ కానీ ఎందుకు కలిగింది అసలు? అసలు నాకు ఈ ఆలోచన అనేది లేదండి. సంఘాలు కానీ పార్టీలు కానీ. అని మొట్టమొదటిగా సంఘం కర్పూరం కేసీ గారు తీసుకొచ్చారు. జంగారెడ్డిగూడెం
టౌన్ ఆర్వై సంఘానికి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన. తర్వాత కొన్ని ఏళ్ళకి చేమకుర్తి పోలీసురాలు ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి పార్టీలోకి వచ్చారు. అవునండి. ఇటు ఆర్యవైశ్య సంఘానికి మీరు ముందుగా అడుగు పెట్టారు. ఆర్యవైశ్య సంఘంలో అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి బాధ్యత మీరు తీసుకున్నది అదేనేమో అవును. మీరు చెప్పిన దాని ప్రకారం. అప్పుడు ఏమనిపించింది, మీ ఫీలింగ్స్ ఏమనిపించాయి, ఏం చేయాలనిపించింది? అప్పుడు బహుశా మీరు మంచి యువతగా ఉండి ఉంటారు నాకు తెలిసి. ముందే చెప్పాలంటే వ్యాపారంలో ఉన్నాను కాబట్టి మొట్టమొదటిగా సంఘం అయినా పార్టీ అయినా కొత్తగా ఉండేది. ఆ కొత్తలోనే మొత్తం అన్ని నేర్చుకోగలిగాను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పెద్దగా అప్పుడు తారక రామారావు గారు, చెట్టి గురునాథ్ గారు పార్టీకి ఉండేవారు. ఆ రాజ్యాలు మెరుగులన్నీ కూడా నేను నేర్చుకోగలిగాను. 12 సంవత్సరాలు సుమారు నేను జనరల్ కాంపిటీషన్కి వెళ్ళాను. ఓకే, నేనేమన్నానంటే ఇప్పుడు ఆర్యవైశ్య సంఘంలో మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిని తీసుకున్నారు అంటే సాధారణంగా ఇవన్నీ కూడా సామాజిక సేవా కార్యక్రమాలు అంటాం మనం. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు అడుగుపెట్టినప్పుడు మీకు మంచి ఫీల్ కలిగించినటువంటి సంఘటన ఏమన్నా చెప్తారు? చాలా ఉన్నాయండి. ఎప్పుడైతే సంఘాలకు వచ్చామో అలాగే పార్టీలకు ఎంట్రన్స్ వస్తుంది నా అనుభవం. సంఘంలో మనం చేసే అంటే ప్రజలు చేసే కార్యక్రమాలు చూసి రాజకీయ నాయకులు ఆహ్వానిస్తారు. మనం అలాగే నేను రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు మనం గుర్తుండిపోయే కార్యక్రమాలు చేయాలి. అలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసాం. అది చుట్టుపక్కల కానీ జంగంలో కానీ అందరికీ తెలిసిన విషయం. అంటే అందరికీ తెలిసిన విషయమే, మరికొంతమందికి తెలియడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం కార్యక్రమం చేసినప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని చేశానని మనసులో ఒక రకమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాం మనం. అలా మీ మనసుకు నచ్చిన కార్యక్రమం ఏదైనా ఒకటి చెప్పండి అంటే ఏం చెప్తారు? నాకు నచ్చిన కార్యక్రమం అంటే నేను ఆర్యవైశ్య సంఘంలో జనరల్ టౌన్ ప్రెసిడెంట్ గారి నుంచి జిల్లా సంఘానికి రాష్ట్ర సంఘానికి వెళ్ళాను కాబట్టి నాకు చాలా సంతృప్తిగా ఉందండి. పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. మరి అలాగే మాకు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయ్యానంటే పెద్దలో భారతీయ రాజ్యసభ సభ్యులు పిడి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ లో నేను ఏకగ్రీవంగా ఎన్నికడం జరిగింది. ఓకే, మీరు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అదే అంటున్నాను, ఈ వెళ్ళడానికి ఒక స్టెప్స్ లాగా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా ఉపయోగపడ్డాయని మీరే చెప్తున్నారు. అందులో మీరు చేసిన సేవా కార్యక్రమాల్లో మెమరబుల్ గా మీ మనసులో ఉండిపోయేది ఏమైనా ఉందా? అంటే సాధారణంగా ఇక్కడ మా అందరికీ పరిచయం ఎలా అంటే మీరు ప్రతి స్కూల్లోనూ కొన్ని విగ్రహాలు పెట్టించడం అని, దేశ నాయకుల విగ్రహాలు ఇలా. అంటే సాధారణంగా సిహెచ్ఆర్ గారు అనగానే ఉపాధ్యాయ వర్గాలు అందరూ కూడా ఏదైనా విగ్రహం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఆయన దేశ నాయకులను చాలా అభిమానిస్తారు, దేశభక్తి పూర్వకంగా ఉంటారు, ఇలా చెబుతూ ఉంటారు. అలా మీకు నచ్చిన ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, దేశ నాయకుల విగ్రహాలు ఇవ్వాలనే ఆలోచన? నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక ఆలోచన అంటే మనం జనంలో గుర్తుండిపోవాలి, నాయకులు కూడా జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి విగ్రహాలు, పొట్టిరాజు గారి విగ్రహాలు ఓన్లీ పశ్చిమ గోదావరి జిల్లాలోనే నేను ఇప్పటికి 350 విగ్రహాలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంచుమించు 300 విగ్రహాలకి ఓపెనింగ్ కూడా నేనే చేయడం జరిగింది. అది నాకు చాలా సంతృప్తికరమైన అంశం అండి అది. ఎందుకంటే పెద్ద నాయకులు దేశం కోసం, రాష్ట్రం కోసం పాటుపడి భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకులు మనం గుర్తుంచుకోవాలి. వారి జ్ఞాపకంగా నేను ఈ స్కూల్స్ లో కానివ్వండి పైకి ఎక్కడే సరే అడిగిన వారికి కాదనకుండా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా అందరూ కూడా ఇదే చెప్తూ ఉంటారు, ఏదైనా దేశ నాయకుల విగ్రహాలు వాళ్ళ స్ఫూర్తిని ప్రతిబింబ చేయాలి అని అంటే కనుక సిహెచ్ఆర్ గారు ముందు వరుసలో ఉంటారు అనేది. ఇలా కొన్ని మెమోరల్ ఈ థాట్స్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ఎందుకంటే 300 పైచిలకు విగ్రహాలు మీరు వివిధ చోట్ల మీరు పెట్టించారు అని అంటే ప్రతి చోట ఒక దేశభక్తినే కాదు, ఒక మంచి సన్మార్గాన్ని నడిచినటువంటి నాయకుల ద్వారా మీరు ఒక పునాది వేసినట్టే లెక్క. చాలా సంతోషం అండి. అయితే ఈ రాజకీయాల్లోకి మీరు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
మీకు ఈ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సామాజిక సేవకి రాజకీయాలకి ఏమైనా కొంచెం వ్యత్యాసం కనబడిందంటారా? విద్యుత్ సంఘ సేవకి రాజకీయ సేవకి వ్యత్యాసం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఓకే. అంటే సాధారణంగా రాజకీయ నాయకులందరూ మేము ప్రజాసేవ కోసం వచ్చా అంటారు కదా, రిలేషన్ ఉంటుందని అనుకుంటున్నా, వ్యత్యాసం ఏం కనబడుతుంది? రిలేషన్ ఉంటుందని అందరికీ వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ ఆ రెండింటికి వ్యత్యాసం ఏంటంటారు? రాజకీయంగా మనం చేసే కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేస్తాం, అదే సంఘ పరంగా చేయాలంటే మన ఓన్ డబ్బుతో చేయాలి. దాన్ని ఇంకేంటంటే నా దృష్టి అంతే. ఓకే. అంటే ఇది ఒక సొంత డబ్బుని తీసుకుంటాం, ప్లస్ దీనికి ఏంటంటే దీనికి ఒక కార్యాచరణ ప్రణాళిక మనమే నిర్ణయించుకుంటాం. సామాజిక కార్యక్రమాలకి ఎవరికి ఏది అవసరం వెంటనే చేసేస్తాం. అవును. కానీ అక్కడికి వచ్చేసరికి మీకు ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చెబితే అది చేయాలి, రాజకీయాలను బట్టి నడుచుకోవాలి అని అంటారు. అవును. రాజకీయాలకు మీరు వచ్చిన తర్వాత రైట్, నేను ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నాను అనే ఫీల్ కలిగిందా? నా మనస్తత్వానికి రాజకీయాలు కుదరవేమో అనే భావన కలిగిందా మీకు? మంచి ప్రశ్న చేస్తారు. తెలియజేసే రెండు మంచియే. నేను ఇందాక మీకు మనం చేశాను, పార్టీ అనేది ఆపరేషన్ లో వస్తే బాగా పెద్దలు పత్రికలు అవుతుంది. అది అసలు ఇచ్చేస్తాం, ఒకరి నుంచి ఒకళ్ళు చెప్పుకుంటూ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు సంఘం అనేది ఉందంటే నా 100 రూపాయలు కాబట్టి ఎవరైనా మాకు నచ్చిన విధంగా మాకు తీసుకునే హక్కు. ఓకే. అయితే ఈ రాజకీయాలకు వెళ్ళిన తర్వాత మీరు మంచి అనుభవాలు మూటగట్టుకుని ఉంటారు. అనుభవాలు అంటే సాధారణంగా మీకు ఏమనిపించింది? ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపించిందా, లేదా ఈ రాజకీయాలతో నేను ఇది సాధించగలనని ఒక నమ్మకం ఏర్పడిందా? ఎటువంటి అనుభవాన్ని మిగిల్చాయి మీకు రాజకీయాలు? రాజకీయాలు మనకి ఎక్కువగా ఏది చేస్తాయండి, దానికి తగ్గట్టు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వారికి మంచి పదవి రావాలి. ఎప్పుడైతే మంచి పదవి వస్తుందో చేసే కాదు మొత్తం చాలా చోట్ల కూడా ఈ అనుభవాలు కలుగుతాయి, సేవ చేసే బాధ్యత కూడా కలుగుతుంది. అది ఏం చేసినా ప్రభుత్వం మీద ఆధారపడే ఉండదు. ఇందాక చెప్పారు మీరు మా సంఘం అంటే, సంఘం ద్వారా చేసే కార్యక్రమాలు అంటే అవి అన్ని రకాలుగా మేము చేసుకోవచ్చు. ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, వాళ్ళకేదో సహాయపడుతుంది. ఇప్పుడు మన ఊర్లో ప్రొవైడర్ మధ్యాహ్నం కూడా ఉంటారు, మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చారు కుడి కట్టేటప్పుడు, ఈ చెట్టు పక్షులంగా ఏమన్నారు, అది నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను ప్రారంభంలోనే మొత్తం మీద మీ చేస్తే ఉంటున్నారు. అప్పుడు ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎవరు చేసేవారండి? ఆ కమిటీ ఎవరు ఉండేవారు అప్పట్లో? విశ్వనాథ్ రాజు గారండి, చైర్మన్ తక్కువ వాడండి, ఐడియా రామకృష్ణ గారిని అనుకుంటున్నాను. అంటే చాలా పూర్వకాలం అది. అవునండి. అప్పట్లోనే 1,00,000 రూపాయలు ఇచ్చాను నేను. అలాగే మన పెనుగొండలో పెట్టారు, వారు కూడా నన్ను మొట్టమొదటి సంపాదించారు. 2 లక్షల రూపాయలు మొట్టమొదటి సంపాదించారు. పెనుగొండలంటే దాదాపు ఆదివాసులందరికీ ప్రముఖ క్షేత్రం అదే. అవునండి. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం భారతదేశంలో ఆదివాసులు అందరూ వస్తుంటారు అక్కడికి. ఇందులో మీరందరినీ ఒక విషయం చెప్తాను. ఓకే ఓకే. ఆదివాసి మాట అమ్మవారు అమ్మవారే. అవును. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం ఆదివాసులు సత్రాలు పెట్టినా గుళ్ళు పెట్టినా బయట విషయం కాబట్టి ఆదివాసి దేవత అని పేరు వచ్చింది. అది తప్ప నేను ఖండిస్తాను. నేను సందాలు తీసుకోపోయినా అమ్మవారు ఆది పరాశక్తి. ఇప్పుడు శ్రీరాముడు రాజు కుటుంబంలో పెట్టారు, మరి ఆయన అందరూ పూజిస్తున్నారు. అలా కృష్ణుడు యాదవ కుటుంబంలో పెట్టారు, అందరికీ కదా.
అలాగే వాసులు కూడా పుట్టిన పుట్టము వయసు అయినా దేవత అనేది అందరికీ దేవత. ఇంకొకటి మీరందరూ నిర్మించినటువంటి ఆలయ విశేషం మరొకటో గాని ఈ మధ్య కాలంలో ఈ పెనుగొండ చాలా మంది బయట వ్యక్తులు కూడా వెళ్ళి దర్శించుకొస్తున్నారు. చాలా మంది అమ్మవారిని దర్శించడం కోసం వెళ్ళి, అలాగే నేను కూడా చూశాను పెనుగొండ చాలా అద్భుతమైనటువంటి ఆలయం. ప్రతి ఒక్కరు ఒక్కసారైనా హిందూ అనేవాడు ప్రతి ఒక్కరు ఒకసారి దర్శించుకునేంత గొప్పగా ఆలయ నిర్మాణం చేశారు అక్కడ. చాలా బాగున్నది. తర్వాత ఇంకొకటి అంటే ఇప్పుడు మన రాజకీయాల నుంచి మాట్లాడుతూ అలా అలా మన ఆధ్యాత్మికలోకి వచ్చాం కాబట్టి అడుగుతున్నాను. ఆధ్యాత్మికంగా కూడా మీరు అనేక కార్యక్రమాలు నిర్వహించుంటారు. మీరు నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఆధ్యాత్మికత గురించి మీరు మాట్లాడాలి అని అంటే ఏం చెప్తారు అందరికి? మీ సందేశం ఏంటి? ఎప్పుడైనా మంచి మనసుతో మనం ఒక గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి నాకు ఏదో కోరికలు కొట్టుకుంటారు వాళ్ళకి నచ్చింది, అవి కరెక్ట్గా ఉండాలని చెప్పి నేను అంటాను. ఎందుకంటే ఆడి పాడైపోవడానికి పోయి కారణం పాడైపోవడం కాదు కారణం ఆడి పాడైపోవాలనే కోరిక మన మనసులో రాకూడదు. ఆ కోరిక నెరవేరు ఆధ్యాత్మికంగా అయితే మనం ఎప్పుడు మనం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, అందరూ కూడా ఉండాలని కోరుకోవాలి. ఒక మంచి సమాజం కావాలని కోరుకోవాలి భగవంతుని అంటారు. అంటే ధర్మంగా ఉండాలి మన కోరికలే కోరిక. నా ఉద్దేశం భగవంతుడికి ధర్మానికి చాలా మంచి సంబంధం. అది మీరు చెప్పినటువంటి విషయం కూడా చాలా కొరిలేట్ అయ్యేటువంటి సంబంధం ఇది. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడని చెప్తూ ఉంటారు. మీరు మాట్లాడింది కూడా చాలా ధర్మంగా ఉంది. మంచి మాట చెప్పారు. ఈ విషయంలో మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. మరొకటి ఇక్కడ మళ్ళీ తిరిగి మనం రాజకీయాల్లోకి వస్తున్నాం. మనం ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీకు రాజకీయాల్లో నాకు రాజకీయ గురువు అనేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీకు? రాజకీయాలు వాళ్ళ గురువు అంటే మరి పార్టీలో దిగాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది తెలుగు కోరికల ద్వారా అయినా ఆయన నుంచి పంపు నేర్చుకున్నాను. మన పెద్దలు ఉన్నారు మన ఊళ్ళో రాంబాబు గారు తెలుగున్నారు. మరి గురువు అంటే ఆయన పడతారు. వాళ్ళతో మీరు చాలా కాలం కలిసి నడిచారు. వాళ్ళలో మీకు నచ్చిన ఒక మంచి లక్షణాలు కానీ వాళ్ళు మీకు నేర్పిన మంచి విషయాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? వాళ్ళు ఎప్పుడు చెప్పినా పిల్లలు ఉపయోగపడని చెప్తారు. వాళ్ళు కూడా ఉపయోగపడతారు. ఊరు బాగులేదంటే వాటిలోనైనా ఎక్కడైనా మరి చాలా కార్యక్రమాలు చేయాలి. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అగ్నిగ్రహం జరిగినప్పుడు కానివ్వండి, లేక ఆరోగ్య పరంగా కావలసినవి కానివ్వండి, ఇప్పుడు అలాగే చిన్న చిన్న పేదవారికి ఇల్లు ఇప్పించడానికి కానివ్వండి, స్థానాలు ఇప్పించడానికి కానివ్వండి, ఆ తప్పించుకోవడానికి కానివ్వండి, మనం ఉపయోగపడితేనే ప్రజల మధ్య మనకు ఓటేస్తారు. చెప్తున్న మనం గెలవాలంటే మనం ఏదో పదవి తీసుకున్నాం కదా, మనకి పదవి వచ్చింది కదా అని కూర్చుంటే రెండోసారి ప్రజలు రానివ్వరు. ఏ ప్రభుత్వం అయినంటే ఏ పార్టీ అయినా. ఓకే, మీరు మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. అవును. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో మీకు కూడా ఏమన్నా పార్టీ మారాలనే ఆలోచన ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే నేను 5 ఏళ్ళకి సైలెంట్ గా ఉన్నానండి. ఏ పార్టీలు లేను. అయితే 3 పార్టీల వారు నన్ను అడుగుతున్నారు రమ్మని. నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 3 పార్టీలు అంటే ఏమేమి పార్టీ అంటారు? బీజేపీ వారు అడిగారండి, ఓకే, జనసేన పార్టీ వారు అడిగారు, ఓకే, తెలుగుదేశం పార్టీ వారు కూడా అడిగారు. వైసీపీ నుంచి ఆఫర్ రాలేదంటారు? వైసీపీ నుంచి రావాలంటే అంటే మీరు అన్న గురువు గారు అక్కడే ఉన్నారు కాబట్టి వాటి నుంచి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది కదా. నేను ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నాను సార్. స్టేట్ రాజకీయ మాత్రం అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఆ కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు నేను ప్రస్తుతం అయితే ఎక్కువ చెప్పండి. ఓకే, రైట్. మీరున్న పదవి కూడా చాలా బాధ్యతతో అందరు వ్యక్తులు ఉంటారు కాబట్టి మీరు ఒక రకంగా న్యూట్రల్ గా ఉండిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే
రాష్ట్ర ఆదివాసీ మహాసభ అని అంటే అందరూ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. అన్ని వర్గాల ప్రజలకి ప్రతినిధిగా ఉన్నారు మీరు. కాబట్టి ప్రస్తుతం మీరు ఉన్న పొజిషన్ లో న్యూట్రల్ గా ఉండడమే మీకు కరెక్ట్ అని మీరు భావించారు. అంటే ఫ్యూచర్ లో ఒక ఆలోచన ఉన్నప్పటికీ తర్వాత మీరు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా రాజకీయాల్లో నేను ఉంటాను సార్. 2-3 నెలలోనే నేను ఏ పార్టీలో వెళ్ళింది కూడా ముందుగా తెలియజేస్తాను. అంటే మీకు కూడా పార్టీ మారే ఆలోచన అయితే కాంక్రీట్ గా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదంటే అధికారంలో లేదంటే పార్టీ మాత్రం ఉనికి అలాగే ఉంది. దాన్ని ఎక్కడ కోల్పోలేదు. ఎందుకంటే సరే, అయితే ఇప్పుడు మీకు రాజకీయాలు, ఆ రాష్ట్ర ఆదివాసీ మహాసభ ప్రతినిధి, ఈ 2 పదవులు రాజకీయాల్లోనూ ఒక మనకి ఈ ప్రాంతానికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు వ్యవహరించారు. ఈ 2 పదవుల్లో ఏది బాగుంది అనిపించింది మీకు? ఏది సంతృప్తి ఇచ్చింది అంటారు? రాజకీయాలు అనుకోండి, మొత్తం ప్రజలందరికీ తెలుస్తుంది, ప్రజలందరికీ బాధ్యత ఉండాలి, పొలభక్తి విచక్షణ అనేది ఉండదు. సంఘం ఆదివాసీ సంఘం అంటే మా సంఘంలో కూడా అన్ని రకాల సంఘాలకి అన్ని రకాల కులాలు కూడా చేస్తారు. అయితే ఏంటంటే కొద్ది కారణం వల్ల ప్రత్యేకంగా ఆదివాసులకు ఉపయోగపడే కార్యక్రమం చేయడం బాధ్యత మా అధ్యక్షులకు ఉంటుంది. ఈ పని అని చెప్తుంటాము, అది చేస్తుంటారు. మనకి 27 జిల్లాలు ఉన్నాయి సార్. 27 జిల్లాలు అధ్యక్షులు కూడా నాలుగులోనే పనిచేయాలి. ఇది ఒక సిస్టమ్. మాకు నాలుగు రకాలుగా ఉంటాయి: గ్రామ, మండల, జిల్లా, స్టేట్. వీళ్ళందరూ కలుపు నేను ముందుకు వెళ్ళాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఆదివాసులు చేసే కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసాను. ఏ కార్యక్రమానికైనా ఆదివాసులే ముందుంటారు. అమ్మాయి ఇచ్చినా ఇల్లే ఉంటారు, గుడి పెట్టినా ఇల్లే ఉంటారు, అన్నదాన తప్పులు పెట్టినా మెయిన్ గా ఇల్లే ఉంటారు. కాబట్టి ఎక్కడ చూసినా వీళ్ళే కనపడతారు. కాబట్టి ఈ కార్యక్రమం కొద్దిగా ప్రత్యేకంగా కనపడతాం. బాగుంటుంది, ఏదో ఒక సేవ చేస్తున్నాను ఒక భావన మీకు ఎక్కువగా ఉంటుంది. ఆదివాసీ మహాసభ మీరు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో పదవి నిర్వహిస్తూ మీరు దాదాపు రోజుకి ఒక 300-400 కిలోమీటర్లు తిరుగుతుంటారండి. ఏదో కార్యక్రమం రీచా మీరు యావత్ స్టేట్ తిరగాలి కాబట్టి. నేను ఈ పదవి తీసుకున్న తర్వాత 85 కిలోమీటర్లు తిరగడం జరిగింది. మా కారు మీద ప్రయాణం చేస్తున్నాను. ఎందుకంటే మనకి ట్రైన్ సౌకర్యం లేదు, ఎయిర్పోర్ట్ సౌకర్యం అక్కడ రానుంటుంది. మరి ఎందుకనో మనకు భద్రాచలం, కొవ్వూరు భద్రాచలం లైన్ 50 ఏళ్ళ నుంచి కూడా నాయకులు చెప్తూనే ఉన్నారు. అది బరువు జరగట్లేదు. మన జెండాటూడి మీద ఆ లైన్ కనుక ఏర్పడితే అటు విశాఖపట్నం అంటే ఒడిశా నుంచి వచ్చే బండి కూడా అవుతుంది. మనందరూ కూడా మెట్ట ప్రాంతం కూడా సౌకర్యంగా ఉండదు. కాబట్టి ఆలోచన పెద్దల్లో ఉంది, కానీ కార్యాచరణ అవసరం లేదు. అదైతే చాలా సంతోషం. మనం తిరగడం కూడా బాగుంటుంది. 80,000 కిలోమీటర్లు మీరు కార్లోనే తిరిగారు? అవును, కార్లోనే నేను తిరిగాను. ఓకే. మీరు ఇన్ని కార్యక్రమాలు దాదాపుగా యావత్ రాష్ట్రంలో ఎక్కువ నిర్వహిస్తూ ఉంటారు. మీరు ప్రధానంగా ఏ ప్రాంతంలో ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు ప్రజలు? వచ్చేటువంటి ఇక్కడ ఏది ఉండదండి. అన్ని జిల్లాలకి నేను వెళ్ళాలి. అన్ని జిల్లాలకు వెళ్ళి జిల్లా అధ్యక్షులతో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. నేనే చేస్తాను. వాళ్ళు మండల ప్రెసిడెంట్ తో ప్రమాణ స్వీకారం చేస్తారు. వాళ్ళు గ్రామ ప్రెసిడెంట్ తో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకి అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. సాధారణంగా ఎక్కువ మీరు నెల్లూరు, ఒంగోలు, ఇటువైపు రాయలసీమ వైపు ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు. అంటే మీ అభిమానులు కానివ్వండి, లేకపోతే ప్రజల్లో కానీ ఒక నాన్న ఏంటంటే సిహెచ్ఆర్ గారు ఎక్కువ మనకి రాయలసీమ వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు కార్యక్రమాలకి అని చెబుతూ ఉంటారు. మిగిలిన పార్టీకి ఎలాంటి ఇంపార్టెన్స్ కానివ్వండి మీ దృష్టిలో? అంటే ఇంకేమన్నా షెడ్యూల్ ఉందా మిగిలిన పార్టీలో చేయడానికి? ఎక్కువ మీరు రాయలసీమ వెళ్తారనే వాస్తవేనా? ఏ జిల్లాకైనా
వాళ్ళు ఆహ్వానించాలి, నేను వెళ్ళాలి. ఓకే. స్టేట్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ అంటే జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళ కోర్టు మనం గౌరవం ఇస్తారు, ఇన్విటేషన్ ఇస్తారు. ఆ టైంకు గంట పూట ముందు ఏర్పాటు చేయించి అదో మన కార్యక్రమం చేయిస్తా ఉన్నారు. అన్ని జిల్లాలు ఉంటేనండి ఆ కార్డు ఎక్కువ ఇది తప్పు అనేది నాకు లేదు. తక్కువ ఎక్కువ కాదు, ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని అంటూ ఉంటారు. అన్ని చోట్ల జరుగుతుంది. రాయలసీమ ఒకటే కాదు, ఆంధ్ర అయినా మన విశాఖపట్నం విజయనగరం అయినా ఇవాళ చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు కూడా పోటీ మనకి సేవా కార్యక్రమం చేయగలుగుతున్నారు. అది కూడా నాకు సంతృప్తి ఇచ్చింది ఏంటంటే మహాసభ ఈ రోజుకి మనం అందరినీ ఏర్పాటు చేయాలంట ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని సంతోషం అనుకుంటున్నాం. రైట్. అలాగా ఆర్యవైశ్య మహాసభ తరపున పర్మనెంట్ గా ఒక కన్స్ట్రక్షన్స్ కానీ మీ పేరు మీద అలా గుర్తుండిపోయే విధంగా ఫలానా వారి హయాంలో ఇలా జరిగింది అని చెప్పడానికి ఏమన్నా మీరు ఏమైనా స్టార్ట్ చేశారు? త్వరలో స్టార్ట్ చేస్తున్నామండి. విజయవాడ భవనం ఉండేది, అది తీసేయడం జరిగింది. అధ్యక్షులు దానికి మొన్నే విజయవాడ సుబ్బారాయుడు గారి కంటే మా గౌరవ ఆయన ఆధ్వర్యంలో కార్పొరేషన్ కట్టవలసిన ట్యాక్సులు, పన్నులు అన్ని కట్టడం జరిగింది. దాని అప్రూవ్ కూడా జరిగిందండి. ఒక నెలలో ఇంచుమించు ఒక నెల రోజుల్లో మొదటి వచ్చేది మేము అనుకున్నాం. అప్రూవల్ రాకుండా మేము కట్టమండి, ముందు ప్లాన్ అప్రూవల్ అవ్వాలి. అప్రూవల్ అయిన తర్వాత ఆ పని మొదలు. అంటే పర్మనెంట్ గా ఒక మంచి ఆర్యవైశ్య భవనం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు విజయవాడలో. సంతోషం. రైట్. మీరు ఇప్పుడు ఈ ఎన్నిక జరిగింది కదా మీకు, ఇది ఓటింగ్ ప్రకారం జరుగుతుందా, ఎలా జరుగుతుంది? ఈ ఎన్నిక ఎలా చేసుకుంటారు మిమ్మల్ని అసలు? ఓటింగ్ ప్రకారం జరుగుతుంది మహాసభ. అయితే ఇక్కడ పైన ఏంటంటే ఆదివేసి మహాసభలు ఇదివరకు అధ్యక్షులు అంటే స్టేట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా జరుగుతుందండి. అంటే అధ్యక్షులు ఆమె తీర్మానం చేసి ఎలక్షన్ లేకుండా కూర్చోబెట్టి తీసేపు వాడుకున్నారు. మొన్న ఎలక్షన్ జరిగిందండి హైదరాబాద్. నేను నామినేషన్ చేశాను, తర్వాత వేయలేదు. సుమారు 1500 మంది 2000 మంది వచ్చారు, ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. మరి నా మీద గౌరవంతో అనుకుంటున్నాను. పెద్దల విషయాలు ఉన్నారు. నేను వారితో అనుబంధం వల్ల నేను యాక్టివ్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ నలుగురు అధ్యక్షులు కూడా మాజీ అధ్యక్షులు సపోర్ట్ చేయడం జరిగింది. కూడా అలాగే సోమశేఖర్ గారు, కనకరాజు గారు, నాగబాబు గారు, ఈ నలుగురు కూడా నాకే సపోర్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ఉన్న 5 నలుగురు కూడా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. అయితే దాని మీద తర్వాత సంబంధించి కోర్టులో ఏవో గొడవలు జరిగాయని కూడా అని చెప్తుంటారు. మరి అవతల వారు ఊరుకోరు అంటే మీకు అపోజిషన్ లేదు కదా అసలు? అపోజిషన్ లేదంటే మనకి లేదు. అంత ముందు ఉన్న అధ్యక్షుడు ఎలక్షన్ పెట్టలేదు కాబట్టి టీజీ వెంకటేశ్వర గొడవ తీసుకుని ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ ఎలక్షన్ పెట్టించారు. ఈ మాజీ అధ్యక్షుడితో కలిపి వారు కోర్టుకి వెళ్ళారు. గౌరవమైన కోర్టు కూడా మన ఆధారాలను చూపించాం. మనకే మన ఎలక్షన్ అయితే కరెక్ట్ అని చెప్పి వారు కూడా ఇవ్వడం. ఓకే. అంటే మీ పదవి అనేది కోర్టు కూడా అంగీకరించింది. ఓకే, సంతోషం. రైట్. అయితే ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున మీరందరూ ఆర్యవైశ్యులకు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏదైనా చెప్పమంటే ఏం చెప్తారు వాళ్ళకి? మీరు ఇచ్చేటువంటి మంచి సూచన సందేశం ఏముంటుంది? సందేశం అనేది నేను సమాజంలో కూడా చెప్తున్నాను. ప్రజాసేవతో పాటు చిన్న చిన్న గ్రామాల్లో చాలా మంది పేద ఆర్టిస్టులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చి కూడా ఇది అడగకుండా సిగ్గుపడతారు. మనం ఆ వ్యక్తులు తీసుకుని మీరు చేసే కార్యక్రమంలో ముందు భాగం అర్థమని చెప్తుంటారు. ఎప్పుడైతే మన పొలం బాగుపడిందో వాళ్ళు కూడా సంతోషిస్తారు. వాళ్ళు కూడా మన పొలం మీద అభిమానంగా ఉంటారు. మరి మన పొలంలో వాళ్ళ చిన్న చిన్న
పనులకు వెళ్ళేవాడు కూడా చాలా మంది ఉన్నారు, ఉమ్, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఒకవేళ ఏ ఆపదొచ్చిన రూపాయలు కూడా ఇచ్చి పెట్టుకోలేని అంత గడ్డ స్థితిలో చాలా మంది ఆలోచిస్తున్నారు. అని ఒక విషయం చెప్పాలంటే పేదలు ఎవరు పట్టించుకోరు, ఉమ్, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి నేనేం చెప్తానంటే కాస్త ముందు ఆరోగ్యం ఉపయోగపడండి, ఆ కొద్ది బయట తీసుకురండి. 3 లక్షలు 30 ఉంటే మన సంవత్సరానికి 2-3 లక్షలు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద ఆరోగ్యం తీసుకుంటారు. ఉమ్. మీ యాటిట్యూడ్ అంతా కూడా చాలా బాగుంది. ప్రజలకు ఏదో చేయాలని ఒక తపన మీలా కనబడుతుంది. రాజకీయాలు కూడా దానికి బాగా ఉపయోగపడతాయని రాజకీయాల్లో కూడా వచ్చారు మీరు. ప్రస్తుతం ఉన్న కాలంలో మీకు నచ్చిన మంచి రాజకీయ నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు మీరు? దేశంలో అయితే వాళ్ళ మొదలుగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఉమ్, హిందువుగా ఇది భారతదేశం, ఉమ్, హిందూయిజం కాదు, భారతదేశం ఉమ్, బలపడమైన పేరు ఉమ్, అలా చాలా కష్టపడుతున్నారు. మరి వారి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తారో మనం ముందు చూస్తాం. ఉమ్. అయితే నేను అభిమానించే నాయకుడు ప్రభుత్వం అంటే ఆయన వచ్చిన దానికి మోడీ గారు అంటే నాకు అభిమానం. ఉమ్. అదే అలాగే మరి కాంగ్రెస్ లో మరి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకుని చెప్పండి అండి, ఎవరిని మీరు ఆదర్శంగా చెప్తుంటారు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారిని చెప్తాను. ఉమ్, ఆవిడ మాట అనేది ఉమ్, తర్వాత రాజీవ్ గాంధీ గారికి కొద్దిగా వచ్చింది. ఉమ్, అయితే నాకు నచ్చిన నాయకుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఉమ్. నేను వేరే బ్యాటింగ్ తీసుకోండి. ఓకే. ఇంకా ఇక రాష్ట్ర నాయకులకు వెళ్ళటం లేదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి రకరకాల ఇబ్బందులు మనకి ఎదురవుతాయి కాబట్టి మిమ్మల్ని అంత కూలంకషంగా లోపలికి వెళ్ళాలి. కానీ సాధారణంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద ఎవరో ఒకరి ప్రభావం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీకు మనసులో నచ్చిన నాయకుడు అంటే మీకు ఒక యాటిట్యూడ్ ఉంది, ఆ యాటిట్యూడ్ కి కొనలేనటువంటి నాయకులు మనం తెలుసుకోవడం తప్పలేదు కనుక నేను ఉద్దేశంలో మిమ్మల్ని విషయంలో నేను మిమ్మల్ని క్వశ్చన్ జరిగింది. సార్, మీరు అనేక సేవా కార్యక్రమాలు చేశారు, మంచి అవార్డ్స్ కూడా గెలుచుకున్నారని విన్నాం. మీరు పొందినటువంటి అవార్డ్స్ లో మీకు సంతృప్తి ఇచ్చినటువంటి కొన్ని అవార్డ్స్ చెప్తారా మాకు? నాకు అందరి దయ వల్ల మంచి అవార్డు వచ్చినాయండి. ఓకే. ఈ రోజుకి నాకు 20 అవార్డ్స్ రావడం జరిగిందండి. 20 అంటే చాలా సామాన్య విషయం కాదు ఇది. ఓకేనండి, ఒకసారి ఇది ఏ అవార్డ్స్ మీకు మంచి మంచి అవార్డ్స్ అని విన్నాను నేను, ఏ అవార్డ్స్ వచ్చి ఉంటాయి సుమారుగా? తెలుగు బుక్ ఆఫ్ అవార్డు వచ్చిందండి. వెరీ గుడ్. ఇంకా మన ఎన్టీఆర్ అవార్డు వచ్చింది, ఏఎన్ఆర్ అవార్డు వచ్చింది, డాక్టర్ నారాయణ గారు అవార్డు వచ్చింది. అలాగే చాలా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా ఓకే. ఇది కాకుండా ఈ మధ్య బాగా పాపులర్ అయినటువంటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా నమోదైనట్టుగా చెబుతూ ఉంటారు, వాస్తవం? లిమ్కా బుక్ ఆఫ్ దాంట్లో నమోదైందంటే ఇంకా తీసుకోలేదు, బట్ నమోదు మాత్రం అయింది. అయిందన్నారు. ఓకే. ఓకే. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే దాదాపు మనకు ఉన్నటువంటి వాటిలో చాలా మంచి హైలీ అచీవ్మెంట్ అని చెప్పాలి దాన్ని మనం. నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇవన్నీ సామాజిక సేవకు ఇచ్చినానండి. అన్ని కూడా సామాజిక సేవ మనం చేసే కార్యక్రమం చూసి. అలాగే ఒక విషయం చెప్పాలి, చింతామణి గ్రామంతో నేను చాలా ఫోకస్ చేశాను. ఎందుకంటే ఆదివాసీ గ్రామ మరి పూర్వం ఎలా రాశారో కానీ రాసిన వారు కూడా అభివృద్ధి మరి ఆయన ఎలా రాశారో కానీ ఆదివాసీని చాలా దారుణమైన మాటలతో అలా ఉంటారన్న ఈదు వాడతాం. రాశాడో లేదు కానీ ఈ వాళ్ళ గ్రామ అంతా పూతుపురా దాని గురించి దాన్ని తీసేయాలని చెప్పి నేను చాలా ప్రమాణం చేశాను. ద్వారకాలో టీవీ రోజులతో ఒక కార్యక్రమం పెట్టి అప్పుడు ఎమ్మెల్యే బంగారు విశాలని గారు, బొండా రామన్ గారు, అంబేద్ కృష్ణ గారు నేను కలిసి ఆ గ్రామాన్ని నిషేధించాలని చాలా ప్రమాణం చేశాను. మరి అప్పుడున్న ఈ మధ్యలో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం జగన్ గారు ఆ గ్రామాన్ని రద్దు జరిగింది. చాలా సంతోషించారు. ఓకే, ఇది ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పాలి మీకు. అంటే సాధారణంగా ఎవరినైనా కొంచెం కించపరిచే విధంగా ఉంటే మనం తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటిది ఒక కులాన్ని కించపరిచేటువంటి విధంగా ఈ నాటకం ఉంది అనే దాని మీద మీరు ఉద్యమం చేపట్టడం. కానీ
చెప్పండి. కానీ ఏంటంటే ఇవాళకి అది ఆ డ్రామా ఇస్తే కంప్లైంట్ పెట్టి అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడక్కడ అన్నది 2 సార్లు వచ్చింది. మేము కాక మా జిల్లాకి స్పందించాం, హ్యాండ్ తీసుకున్నారు. కేవలం ఇంకా అక్కడక్కడ కూడా ఆ డ్రామాని చేస్తున్నారు. అది కాదని నేను చెప్తున్నాం. మేము కూడా ప్రజల్లో ఒక భాగం. ఏ కార్యక్రమాలు చూసినా ఆదివాసీ సేవ అన్నింటిలో ఎక్కువ ఉండదు. మేము కూడా ప్రజలందరిలో భాగమే. మీకు ఎంతో మంది కవులు ఉన్నారు, ఆలోచిస్తారు, ప్రధానంగా ఉండదు ఆదివాసీ చరిత్ర. అది సెలవులో ఇలా గ్రామాన్ని కోరుకుంటారు. నేను కాటుకన్నానని చెప్పి ఎవరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని పెంచబడిన విధానం మనం చేయకూడదు. అది మేము కాబట్టి ఒక రకంగా కొన్నాళ్ళు తప్పుగా ఉన్నాం. అదే వేరే వాళ్ళైతే ఎవరు ఊరుకోరు. గ్రామం చూస్తే ఆ కులం పేరు ఉంటే అంత దారుణమైన డైలాగులు అది వేషధారణ ఆ పేరు కూడా మాకు ఇబ్బంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ గ్రామాల ఎవరు కూడా వేయించకూడదని వేయించకూడదని చెప్పి మేము మనం చేస్తున్నాం. మంచి అనుభవాలు పంచుకుంటారు మా ప్రేక్షకులతో ఈరోజు. చూసారు కదండి, ఈరోజు గౌరవ సిహెచ్ఆర్ రామ్ సత్యనారాయణ గారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఉంటూ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఆయన ఒక పదవిని చేపట్టి ప్రజాసేవలకు కూడా అంకితమై అనేక కార్యక్రమాలు, అనేక పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, వారికి ఉన్నటువంటి అనుభవాలు, వారి మనసులో మాటలు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణ చేసేటువంటి ప్రయత్నం చేశాం. మరి కార్యక్రమానికి మా ఆహ్వానం నుంచి ఇచ్చేసిన వారికి మరొకసారి సిటీ కేబుల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, మరింత మంది ప్రముఖులు తీసుకొచ్చి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మనం సాధారణంగా వాళ్ళ ఆ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనకు ఒక స్ఫూర్తిని నింపుతాయి ఎప్పుడు కూడా. అదేవిధంగా వాళ్ళు నడిచినటువంటి పరిస్థితి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి వాళ్ళు పడ్డటువంటి కష్టాలు కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, ఇవి తెలుసుకుంటే యువతలో ఒక మంచి స్ఫూర్తిని కలిగించిన వాళ్ళు అవుతాం. రేపు మంచి సమాజానికి మనందరం కూడా బాటలు వేసేటువంటి వ్యక్తులుగా మారాలనే ఉద్దేశంతో వీరందరి పరిచయాలు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు మీ ముందుని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది సిటీ కేబుల్ జంగారెడ్డి కూడా. సో కార్యక్రమాన్ని వీక్షించండి. తప్పకుండా మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తుంది జంగారెడ్డి కూడా సిటీ కేబుల్. థ్యాంక్ యూ.